ఇప్పుడు ఈరోజు అయాన్స్ బర్త్‌డే కాబట్టి చక్కగా రెడీ అయిపోయి బర్త్‌డే పార్టీకెళ్ళిపోతున్నాను. వాడి ముద్దు ముద్దు మాటలు, క్యూట్‌గా నవ్వులు, అల్లరి ఎంత బావుంటదంటే బట్ ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా ఉంది. నైట్ డ్రెస్ కాదురా, సారీరా. ఆవిడని ఒక 1 మంత్ నేను కలవట్లేదంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఏమండో ఇది విన్నారా? హాయ్, వెల్కమ్ టు మీ భావనారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు ఈరోజు అయాన్స్ బర్త్‌డే కాబట్టి చక్కగా రెడీ అయిపోయి బర్త్‌డే పార్టీకి వెళ్ళిపోతున్నాను. అక్కడ చక్కగా మా అయాన్సులతో ముద్దు ముద్దు మాటలు వింటూ, కబుర్లు చెప్తూ, కేక్ కట్ చేస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ తినేసి మరీ వస్తాను. అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ అసలు అయాన్స్ ముద్దు ముద్దు మాటలే కాదు, చక్కగా అత్తయ్య 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 అని పిలుస్తుంటే ఎంత అసలు హార్ట్ టచింగ్ అనిపిస్తుంది అంటే, ఎంత ప్రేమగా ముద్దుగా పిలుస్తాడు. వాడి ముద్దు ముద్దు మాటలు, క్యూట్‌గా నవ్వులు, అల్లరి ఎంత బాగుంటుందంటే, అసలు బేసిక్‌గా వాడు అల్లరి చెయ్యడు. అలా పిలిచేదాన్ని బట్టి అదే క్యూట్‌గా చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎంత ఇష్టం అంటే వాడంటే. వద్దొద్దు అనకూడదు, దిష్టి తగలొద్దు. కాబట్టి మనం బర్త్‌డేకి వెళ్ళిపోదాం. డాక్టర్ అయాన్స్, స్పెట్స్ ఎప్పుడు పెట్టుకున్నావు? అయాన్స్ మెడిసిన్స్ పెట్టావా? అందులో టాబ్లెట్స్ ఉన్నా? ఎన్ని టాబ్లెట్స్ ఆ క్యాప్సూల్స్ ఆ? వాట్ ఇస్ దిస్ ఇంజెక్షన్ ఆ? వావ్, ఇట్స్ సో నైస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చాలా ప్రౌడ్ గా ఉంది. అత్తయ్య ఏంట్రా అమ్మమ్మని పిలువు.
మేకప్ పోద్ది మేకప్ లేదు. లేదా న్యాచురల్ బ్యూటీ సరే పెట్టి ఓకే ఫీలింగ్ బెటర్ ఓకే నైస్ డాక్టర్ మీరేంటి గాలి వస్తుంది ఎవరు లాలీపాప్ అంట అయ్యే All are very nice. బట్ ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా ఉంది నైట్ డ్రెస్ కాదురా సారీరా. She wore saree, no? Lovely pearls auntie wore. ఆంటీ No. What should I call యువర్ సిస్టర్ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్. School friends, ah! ఈ దారుణం చూడలేదు ఈవిడ స్కూల్ ఫ్రెండ్ ఏంటి భయ్యా Chamma chekka. Chamma chekka. Saree disi bukka. Uncle, I will play with you. Uncle. Hey, uncle. Hey, open check. ఇంజెక్షన్ ఇక్కడే ఉంటుంది కదా No, open check. ఇంజెక్షన్ చెయ్యి. డాక్టర్ గారు పళ్ళు తోమరు ఇంజెక్షన్ Open check. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయండి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయండి వచ్చింది ఇంజెక్షన్ వచ్చింది ఏ ఇప్పుడు వరకు నువ్వు డాక్టర్ కదా. ఓపెన్ చేయవా అంట. యాక్చువల్లీ భవిష్యత్ భావన గారు 1 month ఐలాండ్కి వెళ్తున్నారు. ఆవిడని ఒక 1 month నేను కలవట్లేదంటే చాలా ఫీల్ అవుతున్నాను. ఏమండో ఇది విన్నారా ఎందుకంటే సీరియల్ హీరోయిన్ ఫీల్ అరే భావన గారు సీరియల్ హీరోయిన్ ఎక్కువ మీరు నా హీరోయిన్ మీరు షాక్ అయ్యావా అయితే మీరు ఇప్పుడు 1 month ఐర్లాండ్కి వెళ్తున్నారు. 1 month మీరు లేకుండా నేను సీరియల్ యాక్ట్ చేయాలి. ఇప్పుడు నాకు ఎంత బాధ అనిపిస్తుందో మీ అందరికి చెప్పాలని ఒక చిన్న వీడియో చేశాను. ఆవిడ ఐర్లాండ్ ఏమేమి చేస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది మొత్తం వీలాగ్ చేసి పెట్టి ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ విశాల్కి నేనంటే ఇష్టం కాబట్టి హీరోయిన్ కన్నా ఎక్కువ అంటాడు. ఎందుకంటే నన్ను అంత ఇష్టంగా అవును ఆఫ్ కోర్స్ మీరు హీరోయిన్ కి ఎక్కువనే భావన గారు మీరు. అయ్యో బర్త్డే చూసేసాం, బాగా ఎంజాయ్ చేసాం అందరం. బాగుంది, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముఖ్యంగా అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉన్నాడు, అప్పుడు మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాను, అది బాధగా ఉంది. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఫుల్గా బర్త్డే అంతా బాగా ఎంజాయ్ చేసేసుకొని వచ్చేసాం. ఫైనల్లీ లాస్ట్లో మా విశాల్ కూడా వచ్చాడు. త్రినేని నుంచి షూట్ లేట్ అయిందంట, వచ్చారు పాపం, లాస్ట్లో వచ్చారు. తను కూడా ఎంతో ప్రేమగా అసలు ఐర్లాండ్ వెళ్తున్నానని ముందే రివీల్ చేస్తాడు. నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. లొకేషన్లో నిన్ననే చెప్పాను వాళ్ళకి. మీ అందరికీ అయితే ఇప్పుడే తెలిసిపోయింది. నేను అంటే ఇప్పుడే కాదు, అక్టోబర్లో వెళ్తున్నాను, ఇది సెప్టెంబర్ కాబట్టి. తను చెప్పేశాడు. అంటే 1 month మిస్ అయిపోతాము సీరియల్లో మిమ్మల్ని అనడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేనే లోపల ఫీల్ అవుతున్నాను, షూటింగ్లో ఒక షెడ్యూల్ ఉండనేమో అనిపించి, షెడ్యూల్ కాదు 2 షెడ్యూల్ అంటే 1 month అనుకోండి అని నాకు బాధ అనిపించింది. నాతో పాటు నా కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే హ్యాపీ ఫీలే వేరు. కాబట్టి
సరే ఓకే. మన కోసం మన సీరియల్‌లో అందరూ ఆలోచిస్తున్నారు. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నన్నొక చిన్న అంటే భావన గారు అనే రెస్పెక్ట్‌తో పాటు ఒక క్యూట్‌గా నన్నొక మంచి మనసుతో నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అవన్నీ కూడా వర్డ్స్‌తో. రియల్లీ ఐ యామ్ వెరీ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉండగానే అయాన్ష్ బర్త్‌డే జరిగింది. ఇంకా నయం ముందెళ్ళిపోలేదు ఐర్లాండ్. ఓకే. అంతే అండి. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూడని వాళ్ళుంటే నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి. బాయ్. సీ యూ. లవ్ యూ ఆల్.